హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో సొరకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే స్పైసీగా చేస్తాను. మీకు తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువే పడుతుంది కర్రీలోకి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మీకు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అన్నీ వేసుకోండి. ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి, కరివేపాకు. ఇక్కడైతే నాకు అవైలబుల్గా లేదనేసి వేయలేదండి. అవి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వేయడం వల్ల పచ్చి వాసన ఉండదన్నమాట. మనకి ముక్కలు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ముక్కలు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు తీసుకొని అవి కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే నేను మీడియం సైజులో తీసుకున్నాను. మీరైతే మీకు ఎంతది కావాలంటే అంత చేసుకోవచ్చండి. ఇవే క్వాంటిటీస్తో మంచిగా వేసుకొని కింద నుంచి కలబెట్టుకోవాలండి. కర్రీ అనేది మనకి నీట్గా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉండనట్టే ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ బయటకు వస్తుందండి. మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉండాలండి. లైట్గా మగ్గాక మనం మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కువ వేసేస్తే సాల్ట్ ఎక్కువైపోతుంది. వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. చూసారా, ఇలా వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. మీరైతే మీకు తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పాలు వేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. మాకు కొంచెం స్పైసీగా తిందాం అనుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసానండి. మీరు చూసి వేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ధనియాల పొడి ఉంటుంది కదండి, కారం పచ్చివాసన పోయాక వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో ఏం గరం మసాలా ఏం ఉండదండి, చెక్క లవంగాలు అవేమి ఉండవండి. సో ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు. గ్యాస్ అలాగేమి ఉండదు. మంచిగా మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలండి. లాస్ట్కి మనకి ఏంటంటే ఆయిల్ పైకి తేలాలన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి పైకి తేలుతుంది. టేస్ట్ ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలండి. పాలు కూడా కొంచెం కాగబెట్టినైనా పచ్చైనా ఏవైనా పర్లేదండి వేసుకొని మనకి బాగా మగ్గించుకోవాలి. కలిపేసుకొని మనకి ఏంటంటే ముక్క బాగా ఉడికేలాగా చూసుకోవాలి. లాస్ట్కి పెరుగు మీద వేస్తున్నాను. చాలా కమ్మగా వస్తుంది. అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్ట్ ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గించుకోండి. కూర అయితే రెడీ అయిపోతుందండి. మీకైతే కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోండి. సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి. ఇదంతా మనం హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే సొరకాయ